హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో యానిమేషన్ కానీ ఎఫెక్ట్ కానీ లిరికల్ కానీ అయితే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సేమ్ అదేవిధంగా మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని పెట్టుకుని ఆ యొక్క లిరికలే కాదు మీకు ఇష్టం వచ్చిన లిరికల్ అయినా పెట్టుకుని సేమ్ యాజ్ యూజ్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వెన్ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలి, ఆ యొక్క లిరికల్ని ఎలా సెటప్ చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా, చూడండి. అలా వైకుంఠపురంలో నిన్ను చూసిన క్షణంలో చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా పవర్ఫుల్గా ఉంది. సేమ్ అదే విధంగా చెప్పాను కదా, అవన్నీ ఎలా యాడ్ చేయాలి, ఏ విధంగా యాడ్ చేయాలి క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మీ తరపున ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆలని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియో 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఈ లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను ఒక 20 సెకండ్స్ అయితే డ్రాక్ చేసి నేను టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేయాలనుకుంటారు వాళ్ళ ఇమేజ్ మీద మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సపోజ్ ఇక్కడ వచ్చేసి నేను లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీ యొక్క ఫొటోస్ ఆల్మోస్ట్ అవి కూడా మనకు PNG లాగా ఉండాలి, అప్పుడే మనకు వర్కౌట్ అవుతుంది. ఇక్కడైతే మీరు చూడొచ్చు, నేను బేసిక్గా నేనైతే ఒక అమ్మాయి ఫోటోని అయితే తీసుకున్నాను. సో మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, మీ గర్ల్ ఫ్రెండ్స్, సో ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని తీసుకొని ఇలా మనకు కొద్దిగా జూమ్ అనేది చేసి మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ని కూడా నేను వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ని రైట్ ఇస్తున్నా. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఎఫెక్టివ్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఎఫెక్టివ్ వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసింటే చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సో వన్స్ యాడ్ చేసి ఈ యొక్క ఇమేజ్ ఏదైతే ఉందో ఆ యొక్క ఏదైతే టెంప్లెట్ ఉందో ఆ టెంప్లెట్ కొద్దిగా ఇలా రొటేట్ అనేది చేంజ్ చేసి ఇలా మనకు ఫుల్ వరకు డ్రాగ్ చేయండి. సో వన్స్ ఫుల్ వరకు డ్రాగ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ రొటేట్ మిర్రరింగ్ అనే ఆప్షన్ ఉంది. రొటేట్ మిర్రరింగ్కి వెళ్ళి కొద్దిగా మనకు రొటేట్ అనేది చేంజ్ చేయండి ఫ్రెండ్స్. అంటే రొటేట్ చేంజ్ చేసి సేమ్ మళ్ళీ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్, బ్లెండింగ్ లేక వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇప్పుడు ఒకసారి వెరిఫై చేసుకోండి. చూడండి ఆ యొక్క యానిమేషన్ అలా మనకు బబుల్స్ అండ్ డాట్స్ వస్తుంటాయి ఎఫెక్ట్. ఓకే, సేమ్ ఇక్కడ మనకు హెష్ట్రాగ్ ఉండే ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్లై హ్యాండ్ అనండి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను ఒక టెక్స్ట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెక్స్ట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసేసి ఈ యొక్క టెక్స్ట్ని అయితే మీరు కరెక్ట్ యానిమేషన్లో ఇక్కడైతే మీరు యాడ్ అయితే ఇచ్చుకోండి. ఓకే, సో మై లవ్లీ ఏంజల్ అని నేను చాలా వండర్ఫుల్గా ఉంటుంది టెక్స్ట్. సో ఈ యొక్క టెక్స్ట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సో ఇచ్చేసాక నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరికల్ యానిమేషన్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క లిరికల్ యానిమేషన్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో యానిమేషన్ మనకి ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ లిరికల్కున్న సాంగ్ ఏదైతే ఉందో అది మ్యూట్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక నేనైతే మ్యూట్ చేశాను. సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్, బ్లెండింగ్ లేక వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి ఆ యొక్క లిరికల్ తీసుకొని కొద్దిగా యానిమేషన్ మనకి ఇలా ఒక సైడ్కు క్రాస్గా పెట్టేసి ఇలా మనకు ఇలా సైడ్లో పెట్టుకోండి. ఓకే, సో మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టుకొని ఇంకా జూమ్ కావాలంటే జూమ్ తగ్గించేసి మీకు కరెక్ట్ యానిమేషన్
యానిమేషన్ పెట్టుకొని సేమ్ ఇంకా కావాలనుకుంటే టెక్స్ట్ ఇంకా కొద్దిగా కిందికి అనేది అడ్జస్ట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో నేను ఈ లెవెల్లో ఇచ్చేసి మీకు ఇష్టం వచ్చిన లెవెల్లో మీరు పెట్టుకొని కొద్దిగా యానిమేషన్లో ఇచ్చేసి సేమ్ ఇది కూడా ఇంకా ఆల్మోస్ట్ మనకు 20 సెకండ్స్ ఉంది. మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టేసి టిక్ మార్కుని అటువంటి. సో ఇప్పుడు ఒకసారి వెరిఫై చేసుకోండి. చూడండి ఆ యొక్క లిరికల్ యానిమేషన్ అయితే అలా మనకు చేంజ్ అవుతుంటాయి అండ్ మన యొక్క ఫోటోకు బ్యాక్గ్రౌండ్ అలా ఉంటుంది. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ఓవర్లీ అనే ఎఫెక్ట్ ఉంటుంది. సో వన్స్ ఓవర్లీ లెక్క వెళ్తే ఇక్కడ మనకు కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు హార్ట్ అంటే మనకు ఒక హార్ట్కు సంబంధించినవి ఒక క్రాకర్స్ మాదిరి ఉంటాయి. సో ఈ యొక్క ఎఫెక్ట్ కూడా మీకు ఆల్మోస్ట్ కైన్మాస్టర్ స్టోర్లోనే అవైలబుల్ ఉంటుంది. మీ స్టోర్లో లేకపోతే మీ మొబైల్ డేటా ఆన్ చేసి ఇక్కడ కింది స్క్రోల్ చేస్తే గెట్ మోర్ అనే ఆప్షన్ వస్తుంది. గెట్ మోర్ లెక్కేస్తే ఇవన్నీ మనకు ఆప్షన్స్ అన్ని అక్కడ లోడ్ అవుతాయి. అక్కడ నుంచి మీరు లాస్ట్లో మనకు 6th వన్ మనకి సెలెక్ట్ అనేది చేయండి. సో ఇది సెలెక్ట్ చేసి టిక్ మార్కుని ఇటువంటి. సేమ్ ఇది కూడా మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టుకొని ఇంకా కొద్దిగా యానిమేషన్లో పెట్టుకొని సో యానిమేషన్ మనకు ప్లే చేస్తే యానిమేషన్ చూడండి ఒక హార్ట్ సింబల్ లాగా ఉంటుంది. సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి తెలుసు ఈ యొక్క ఎఫెక్ట్. సేమ్ ఈ యొక్క ఎఫెక్ట్ మీరు టచ్ చేసి కరెక్ట్ మన యొక్క ఫేస్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేయండి. సో మన యొక్క బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. సో ఇంకా మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టేసి టిక్ మార్కుని ఇటువంటి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక హెవీ ప్లేయర్ టెంప్లెట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క హెవీ ప్లేయర్ టెంప్లెట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసేసి ఈ యొక్క టెంప్లెట్ని అయితే ఇక్కడైతే యాడ్ అనేది ఇచ్చుకోండి ఫ్రెండ్స్. సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో ఇంకా ఆల్మోస్ట్ నేను వాడే ప్రతి ఒక్క మెటీరియల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకొని ఈ యొక్క టెంప్లెట్ని అయితే ఇక్కడైతే యాడ్ అయితే ఇచ్చుకోండి. ఓకే, సో ఇక్కడతో ఇంకా అన్ని ఎఫెక్ట్లు ఫోటోస్ అన్ని ఇంకా మ్యాక్సిమం అన్ని కంప్లీట్ అయిపోయినట్టు. ఓకే, సో ఇక్కడతో నేను ఈ యొక్క టెంప్లెట్ లాస్ట్ ఫైనల్గా ఇక్కడ నేను అనేది యూజ్ అనేది చేస్తున్నాను. ఓకే, సో వచ్చేసి ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ ముల్ల ఇచ్చేసి సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ బ్లెండింగ్ లేక వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేయండి. ఓకే, సో స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్ వెళ్ళి కొద్దిగా కలర్ను హైలైట్ చేయండి. అంటే ఆ యొక్క డార్క్లో ఉన్న కలర్స్ని హైలైట్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనకు అదే టెంప్లెట్ మీద టచ్ చేసి టెంప్లెట్ కూడా సాంగ్ కూడా మ్యూట్ చేసుకోండి. ఓకే, సో మ్యూట్ చేసి ఇప్పుడు ప్లే చేసుకోండి. చూడండి గాయస్ ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ ఎఫెక్ట్లు యానిమేషన్లు ఫోటోస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇందులో పెద్ద ఎడిటింగ్ కూడా ఏం లేదు. జస్ట్ మీ యొక్క ఫోటోస్ని యాడ్ చేసి టెంప్లెట్స్ని యాడ్ చేస్తే ఒక అద్భుతమైన లవ్ స్టేటస్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయి ఇంకేంటి వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోలోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కన సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ ఇప్పుడే మీ అందరికీ నచ్చిందని కూడా నచ్చాను. లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.